నీ పాపం నా పాపం మరి తొలగించబడింది దేవుని బిడ్డలారని మనందరం కూడా, ఎందుకంటే అనేక ప్రజలకి చాటాలి. ఎందుకంటే నువ్వు నేను కూడా ఆ ప్రేమను తెలుసుకొని ఈరోజు మనం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రకటించకపోతే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడండి. ఈ లోకానికి వెలుగని అనేకులకు మనం చెప్పబడాలి. హల్లెలూయా. ఆయన గురించి మనం సంతోషములతో, స్తుతి గానములతో మనము ఆయన ఎప్పటికప్పుడే మనము దేవుని గురించి అనేక ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన రాకపోతే, ఆయన కనుక మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఆయన ఉండకపోతే దేవుని బిడ్డలారా, మనం ఏమైపోయారో దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రతిదీ కూడా మన జీవితాల్లో మరి కలిగిద్దేమో. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన ఉండబట్టే దేవుని బిడ్డలారా, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ ఆనందము, ఆ ప్రేమ మనకి ఈరోజు దొరికింది. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ప్రకటిస్తున్నామంటే దేవుని బిడ్డలారా, ఆయన గూర్చి మేము కీర్తిస్తున్నాం, ఆయన గూర్చి సంతోషపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలకి దేవుడు ఆశ్చర్యకరంగా మలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఎంత ఆనందమో సంతోషం అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో నిజమైన దేవుడిని తెలుసుకున్నాము కనుకే, ఇది నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాము కనుకే ఈరోజు మన కుటుంబాలకు కానీ, మన యొక్క ఆత్మీయ జీవితానికి కానీ దేవుని బిడ్డలారా ఆ ప్రేమ సమాధానం అండి. అందుకోసమే మనం అంటా దేవుని బిడ్డలారా, అనేక ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు మరి నిజమైన దేవుడని అనేకులకు ప్రకటించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎంతోమంది ప్రజలు నలిగి నశించిపోతున్నారండి. ఆయన ప్రేమ దొరక్క, ఆయన సమాధానం దొరక్క ఎంతోమంది తాగుడికి, పాపానికి, లోకానికి, వ్యసనాలకి అనేకులకి బానిస అయిపోతున్నారండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు కూడా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వాటికి అడక్ట్ కాకుండా దేవుడు అనేకుల మధ్యలోకి వెళ్ళి ఆ ప్రేమను ప్రకటించమన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేమను మనం ప్రకటించకపోతే ఎంతోమంది రండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలారా ఆ చీకటి కోణాల నుంచి, ఆ బంధకాల నుంచి మనం ఈరోజు వచ్చి ఉన్నాం. హల్లెలూయా. ఆ బంధకాలన్నీ కూడా తెంపివేసిన దేవుడు కనుక ఈరోజు మనం ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, మనం ఏదో మంచి జ్ఞానం ఉన్నవారం కాదు, మనం ఏదో తెలివి ఉన్నవారం కాదు దేవుని బిడ్డలారా, మనం అందసందాలు ఉన్నవారం కాదు దేవుని బిడ్డలారా, మనం ఏదో మనల్ని ఎంతగానో మరి దేవుడు ఎందుకు ప్రేమించి మన ఈరోజు ఈ ప్రేమలో మనం వర్ధిల్లింపజేస్తున్నాడంటే, ఆయన ప్రేమను ప్రకటించడానికి ఎంతోమంది ఉన్నారండి. కానీ నిన్ను ఎందుకు దేవుడు నిన్ను